హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. పండుగలకైనా శుభకార్యములకైనా తెలుగు వారికి ఈ రెసిపీ ఖచ్చితంగా వండి తీరాల్సిందే. అదేనండి మన దోసకాయ పచ్చడి. ఈ రుచికరమైనటువంటి దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను 2 దోసకాయలు 300 గ్రాములు ఉండొచ్చండి. వీటిని ఇలా తొక్క తీసుకొని శుభ్రం చేసుకోవాలి. దోసకాయలని ఈ విధంగా మరీ మాగిపోయి ఉండకూడదు. కొంచెం కాయగా ఉన్నటువంటి దోసకాయని తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దోసకాయని కట్ చేసి గింజలను ఒకసారి టేస్ట్ చూడాలండి. కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి, గింజలు కూడా చేదుగా ఉంటాయి. టేస్ట్ చూసి మనం పచ్చడి రెడీ చేసుకోవాలి. ఇక్కడ గింజలు కొంచెం చేదుగా ఉన్నాయి, అందుకే నేను గింజల్ని తీసేసుకుంటున్నాను. తర్వాత ఈ దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 కప్పు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో లోపలి వరకు పల్లీలు వేగేటట్లు వేయించుకోవాలి. అప్పుడే మన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి. కొంచెం కారం తక్కువగా ఉంటే కాస్త ఎక్కువ తీసుకోండి, పచ్చడి బాగుంటుంది. పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి టమోటాలన్నీ మూత లేకుండా వేయించుకోవాలి. మూత మూస్తే వాటర్ వస్తుందండి, మూత లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు పులుపు తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. మీ పులుపు తగ్గట్టు చింతపండు వేసుకోండి. పచ్చిమిర్చి టమాటా అంతా కూడా బాగా వేగిపోయినాయి. వీటిని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలను మిక్సీ వేసుకుందాము. చూద్దాం. ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పల్లీలను ఇప్పుడు రుచికి తగ్గ ఎల్లిపాయలు వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు ఎల్లిపాయలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి. అలాగే చల్లారినటువంటి పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని కూడా మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు రోట్లో వేస్తున్నట్లయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ వేసుకోండి. మూత మూసి ఒకసారి మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనము దోసకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. దోసకాయ ముక్కల్ని కేవలం పల్స్ మాత్రమే తిప్పుకోవాలండి. ఇప్పుడు మూత మూసి కొన్ని పల్స్ తిప్పుకుందాం. చూడండి, మనకి అక్కడక్కడ దోసకాయ ముక్కలు కనిపించాలి. బరకగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకుందాం. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను. 1 పల్స్ మాత్రమే తిప్పుకోండి. ఆనియన్స్ ఒక చట్నీలో కలిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఇది ట్రెడిషనల్ రెసిపీ. చూడండి, ఈ విధంగానే మనం తినేయచ్చండి తాలింపు లేకుండా. కాకపోతే ఎక్స్ట్రా టేస్ట్ కోసమని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల మినప్పప్పు, శనగపప్పు, 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకుందాము. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. చివరగా కరివేపాకు కూడా వేసి తాలింపుని బాగా వేయించుకోవాలి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. ఈ తాలింపుని మనము చట్నీకి వేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.